చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి సువర్ణముఖి నదిని పరిశీలించారు. నివర్ తుఫాన్ కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి సూచించారు. ప్రజలెవరినీ కూడా నది దగ్గరకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. గత 24 గంటలుగా రాష్ట్రంలో నివార్ తుఫాన్ వల్ల కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో తిరుపతి జిల్లా అంతా కూడా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. దాదాపు మనం 77 లొకేషన్స్ని ఐడెంటిఫై చేశాం. ఎంటైర్ జిల్లా పోలీస్ సెంటర్ గత 24 గంటలుగా అన్ని చోట్లకి విజిట్ చేయడము, ఇట్లా చూసినట్లయితే ప్రతి చోట కూడా ఎక్కడైతే వాటర్ అంతా ఎక్కువ ఫ్లో ఉంటుందో ఎస్పెషల్లీ మల్లిమడుగు రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ వదలడం జరిగింది. సో రాత్రి నుంచి కూడా దాదాపు 25,000 క్యూసెక్లు వాటర్ ఎక్కువ వదలడం జరిగింది. దానివల్ల వచ్చేసి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశాము. మాకు సంబంధించినటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ దాదాపు 1000 మంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చేసి ఎక్కువగా వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా పాల్గొన్నారు. అనేక చోట్ల వచ్చేసి కొండ చర్యలు, రాళ్ళు విరిగి పడడము, తర్వాత వచ్చేసి చెట్లు పడిపోవడం జరిగింది. వాటన్నిటిని కూడా 24/7 మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్న అన్నీ కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆపరేషను, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యి వాటర్ ఎక్కువగా వచ్చి ఎవరైనా కూడా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా డయల్ 100కి ఫోన్ చేయండి. అదేవిధంగా తిరుపతి అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో 8099999777కి సమాచారం మీరు అందించినట్లయితే తప్పకుండా అన్ని చోట్ల కూడా పోలీస్ యంత్రాంగం ఎల్లవెల్లా వచ్చేసి అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. వర్షాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తమకు ఏదైనటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలను చూసి వాయిదా వేసుకోండి. అత్యవసరమైన మెడికల్ రిలేటెడ్ అయితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి ఈ వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర వచ్చేసి తిరగవద్దని మనం చేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. పోలీసు పికెట్లు వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు వచ్చేసి గస్తీ తిరుగుతూ ఉన్నారు. ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాం. మా టీమ్స్ వచ్చేసి దాదాపు 2 గంటల నుంచి అక్కడే ఉన్నవి. రేణిగుంటకు సంబంధించినటువంటి డిఎస్పీ, అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది కూడా అందులో ఉంది. తర్వాత వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేశారు. అయితే వాటర్ను వచ్చేసి ఫ్లో తగ్గించడం కోసం ఇప్పుడు వచ్చేసి ఆ గేట్లు వచ్చేసి కొంచెం మూయమని కలెక్టర్ గారు ఆదేశించారు. ప్రస్తుతానికి వచ్చేసి వాటర్ ఫ్లో తగ్గుతుంది. తగ్గినాక తర్వాత వాళ్ళని వచ్చేసి రెస్క్యూ చేసేదానికి మేము వచ్చేసి టీమ్స్ రెడీ చేసుకున్నాం. ఈలోపు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. తప్పకుండా వాళ్ళని వచ్చేసి రెస్క్యూ చేస్తాం. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు కలిగినా యూజ్ చేసుకుంటూ తప్పనిసరిగా కాల్ చేసి మీడియా అందరికీ ఇన్ఫర్మేషన్ మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.